అసలు ఏం మాట్లాడుతున్నారు తెలుసా? ఫెయిల్యూర్ సక్సెస్ మీటింగ్ కూడా చాలా మందికి తెలియదు. వరల్డ్ వార్ 2 అనేది వెరీ పీక్స్ లో ఉంది. హిట్లర్ రిఫ్యూజ్ చేశాడు బ్రోస్ ప్రపోజల్ ని, నాట్ ని చైన్ బో. ఇట్ వాజ్ ఎ ఫెయిల్యూర్ మీటింగ్. దానివల్ల వచ్చింది ఏం లేదు, ఆయనే పెద్ద హెల్ప్ చేసింది ఏం లేదు, మనమేం పెద్ద లబ్ధి పొందింది ఏం లేదు. Your story deserves the perfect sound. We create music, songs and powerful background scores for you. సో బెర్లిన్ లో ఒక రోజు ఒక సెన్సేషనల్ మీటింగ్ అయితే జరిగింది. ఇద్దరు పవర్ఫుల్ లీడర్స్ అండ్ మోస్ట్ సెన్సేషనల్ లీడర్ షేక్ హ్యాండ్స్ అయితే ఇచ్చుకున్నారు. ఒకళ్ళేమో సుభాష్ చంద్రబోస్ అండ్ ఇంకొకళ్ళేమో అడాల్ఫ్ హిట్లర్. ఒకళ్ళేమో దేశ స్వతంత్రం కోసం ఫైట్ చేస్తున్నారు, ఇంకొకరేమో మోస్ట్ కాంట్రవర్షియల్ ఫైటర్ ఇన్ ద హిస్టరీ. దే ఆర్ ఫైటింగ్ ఫర్ దెమ్సెల్స్ ఆల్సో. అండ్ ఇంకొకటి ఏంటంటే మే 29, 1942 ఇద్దరు కలిశారు. దెర్ ఇస్ నో అఫీషియల్ ట్రాన్స్క్రిప్ట్, అఫీషియల్ స్టేట్మెంట్స్ కానీ హిస్టరీలో రికార్డ్ అయినట్టు లేదంటే వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు. ఒక 2-3 hours కలిసి ఉన్నారంటారు అప్పుడు ఆ టైంలో. సో వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు ఎవరికి తెలియదు. అసలు ఏం మాట్లాడుకున్నారు తెలుసా? అది అసలు ఫెయిల్యూర్ సక్సెస్ మీటింగ్ కూడా చాలా మందికి తెలియదు. యాక్చువల్ ఏంటంటే అది 1942 ఆ టైంలో. అంటే వరల్డ్ వార్ 2 అనేది వెరీ పీక్స్ లో ఉంది. అంటే మామూలు కాదు, చాలా వెరీ పీక్స్ లో ఉన్న టైం అనమాట అది వరల్డ్ వార్ 2. జర్మన్ ఏమో బ్రిటన్ కి అండ్ నార్త్ అమెరికాతో ఫైట్ చేస్తుంది. సో యాక్చువల్లీ జర్మనీ ఈజ్ అగైనెస్ట్ అబౌట్ బ్రిటిష్. అండ్ జపాన్ ఏమో మోర్ అడ్వాన్స్డ్, అంటే చాలా అడ్వాన్స్గా ఫైట్ చేస్తుంది, అడ్వాన్స్ లెవెల్లో ఫైట్ చేస్తుంది. అంటే వెపన్స్ కానీ దర్ స్ట్రాటజీస్ కానీ ఇవన్నీ. ఇండియా ఏమో బ్రిటిష్ అండర్ కంట్రోల్లో ఉంది. కరెక్ట్గా ఆ టైంలోనే ఏమవుతుందంటే సుభాష్ చంద్రబోస్ ఎస్కేప్ ఫ్రమ్ ద ఇండియా. అంటే ఆ టైంలో ఎట్లంటే 1940లో బ్రిటిష్ గవర్నమెంట్ మన బోస్ గారిని హౌస్ అరెస్ట్ చేశారు అనమాట. సో తన వల్ల చాలా డేంజర్ ఉంది, ఇండియాకి చాలా అగ్రెసివ్ గా ఉన్న లీడర్ ఆయన. సో అందుకు ఏం చేశారంటే ఆయన్ని హౌస్ అరెస్ట్ చేశారు ఆ టైంలో. సో ఇండియాలో ఉంటే ఫ్రీడమ్ తీసుకోవడం కష్టం, సో బయట నుంచి తెచ్చుకోవాలి సపోర్ట్ అనేసి. సో హీ వెంట్ టు ద బయటికి. అంటే తన హౌస్ అరెస్ట్ చేయడానికి ముందు వెనక చాలా జరిగాయి. అవన్నీ కావాలంటే మీరు కామెంట్ చేయండి, నేను చేస్తాను ఆ వీడియో కూడా. అంటే కాంగ్రెస్ నుంచి రిజైన్ చేయడం, ఇవన్నీ చాలా సపోర్ట్ రాకపోవడం, గాంధీజీ ఇష్యూలు అవి ఇవి చాలా ఉన్నాయి అనమాట. సో అవన్నీ కావాలంటే నేను చెప్తాను, బట్ ఇప్పుడు కాదు, ఇప్పుడు ఇది ఆ వీడియో కాదు కాబట్టి. సో మీకు పర్టికులర్ మీకు ఏ కాంటెక్స్ట్ కావాలో ఆ కాంటెక్స్ట్ చెప్తే ఆ కాంటెక్స్ట్ నేను ఎలాబరేట్ చేసి నెక్స్ట్ వీడియో నేను చెప్తాను అనమాట. 1941లో డిసైడ్ అయ్యారు. ఏం డిసైడ్ అయ్యారంటే వెళ్ళిపోవాలి, జర్మన్కి వెళ్ళి నాజీతో హిట్లర్తో అంటే జర్మన్ సపోర్ట్ తీసుకోవాలి అని. ఎందుకంటే వాళ్ళు చాలా దే ఆర్ ద సుపీరియర్ కదా ఎనిమీస్ లో బ్రిటిష్ కి. సో ఆయన ఇక్కడి నుంచి వెళ్ళాడు అనమాట ఎక్కడికి, జర్మనీకి. ఓకే, ఎలా వెళ్ళాడు ఏంటి అనేది ముస్లిం లాగా తయారైపోయి కొంచెం అలా ఒక డిస్గస్ గా వెళ్ళిపోయాడు అనమాట. అంటే ఒక పతాన్ లాగా పేరు మార్చేసుకొని ఇండియా నుంచి ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళాడు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి సోవియట్ యూనియన్కి వెళ్ళాడు, సోవియట్ నుంచి కట్ చేస్తే జర్మన్కి వెళ్ళిపోయాడు. కలిశాడు ఎవరు? బోస్ హిట్లర్ అయితే కలిశాక ఏమన్నా తెలుసా, ఓల్డ్ రెవల్యూషనరీ అనే పదంతో ఒక మీటింగ్ అయితే స్టార్ట్ చేశాడు. సో బై ద వే నేను ఇక డైలాగ్స్ ఏవైతే చెప్తున్నాను, సో ఇవన్నీ ఒక హిస్టారియన్ రొమేనియన్ సంథింగ్ పేరు అది ఉంటుంది, ఆయన పేరు తిరగట్లేదు నోట్లో. ఆయన రికార్డ్ చేశారు అన్నమాట ఇదంతా. ఆయన రాసినవి నేను చెప్తున్నాను ఆయన ఏం రాశాడు, బికాజ్ చాలా తక్కువ అవైలబుల్లో ఉన్నాయి, చాలా మంది తక్కువ మందికి తెలుసు అది ఆ విషయం. సోర్స్ ఏంటంటే మరి డౌట్ రావచ్చు కదా, నీకెక్కడ తెలిసారా ఏమని. సో అందుకు చెప్తున్నాను అనమాట నేను. సో ఏంటంటే అట్లా వెరీ డేరింగ్ అండ్ డాషింగ్ గా నిలబడ్డాడు అనమాట మన సుభాష్ చంద్రబోస్ అయితే. సో ఇవన్నీ ఉన్నాయి. సో అఫ్ కోర్స్ సుభాష్ చంద్రబోస్ ఈజ్ ఎ హీరో. అండ్ అదే మీటింగ్ లోనే మాట్లాడుతూ హిట్లర్ కూడా కొన్ని పాయింట్స్ రైజ్ చేశాడు. ఏంటంటే జర్మనీ ఈజ్ ఫైటింగ్ అగైన్స్ ద బ్రిటన్ అండ్ ఇండియా ఎనిమీ ఈజ్ ద బ్రిటన్. అండ్ సో మన ఇద్దరం స్నేహితులం. సో మనకు ఇద్దరికి ఒకటే కామన్ పాయింట్, బ్రిటన్ని నాశనం చేయడం, బ్రిటిష్ ఎంపైర్ కొలగొట్టడం. సో ఇలాంటి మాట్లాడుతూ ఇలా జరిగాయి అనమాట. అండ్ మాట్లాడుతూ నెహ్రూ టాపిక్ కూడా తీసాడు ఆయన. ఏంటంటే హీఈస్ క్రిటిసైజింగ్ అబౌట్ నెహ్రూస్ ఫ్రెండ్లీనెస్ అండ్ ఫ్రెండ్లీ మేనర్ విత్ ద రష్యా. సో ఇలాంటి టాపిక్ తీశాడు. కాసేపు మాట్లాడుతూ ఏమైనా తర్వాత హిట్లర్ రిఫ్యూజ్ చేశాడు బ్రోస్ ప్రపోజల్ ని, మాకు హెల్ప్ చేస్తారని. దాన్ని రిఫ్యూజ్ చేశారు. బేసిక్ రిఫ్యూజ్ అంటే ఎలాగా, నాట్ నీ చైన్ పో అలా కాదు, కొంచెం అంటే ఏంటి మిలిటరీగా సపోర్ట్ చేస్తాను అంటే. ఎందుకంటే సో మిలిటరీ పరంగా నేను హెల్ప్ చేయగలను, కానీ నా మిలిటరీ అంత దూరం రాలేదు. ఎలా వస్తుంది? బికాజ్ రూట్ ఈజ్ వెరీ కష్టంగా ఉంటుంది రూట్. అక్కడ దాకా లాజిస్టిక్స్ షిఫ్ట్ చేయాలన్నా, వెపన్స్ పంపించాలన్నా ఇలా చాలా కష్టం అన్నాడు. సో తను కుదరదు అన్నాడు. అండ్ ఐ డోంట్ వాంట్ మేక్ ఏ ఫేక్ ప్రామిసెస్, ఫ్యూచర్ గురించి నేను ఇవ్వలేదని స్పష్టంగా చెప్పేశాడు అనమాట. సో బేసికలీ నేను హెల్ప్ చేయను అని చెప్పేశాడు ఇండైరెక్ట్ గా, అది మ్యాటర్. అండ్ బోస్ కూడా కొన్ని క్వశ్చన్ అడిగాడు. ఏంటంటే అది అసలు మెయిన్ కాంఫ్ ఏంటి, అసలు మెయిన్ కాంఫ్ అంటే హిట్లర్ రాసిన, అంటే గెలిచి పవర్లోకి వచ్చిన తర్వాత హిట్లర్ రాసిన ఒక పుస్తకం అనమాట. అది హిట్లర్ రాసిన కొన్ని రచనలు అందులో ఉంటాయి. అందులో ఇండియా గురించి చాలా నెగిటివ్ రాశాడు. అంటే ఏంటంటే ఇండియా ఈజ్ ఎ వెరీ ఇన్ఫీరియర్. సో ఇది ఈ బ్రిటిష్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు తీసుకొని వాళ్ళు ప్రొపగండాగా వాడుకుంటున్నారు బ్రిటిష్ వాళ్ళు అనేసి. సో చెప్తారనమాట ఎవరు, మన బోస్ చెప్తే ఆయన ఏమంటాడంటే ఓకే, దట్ ఈస్ పాస్ట్ ఈస్ పాస్ట్, అది పాస్ట్, అది నాట్ ఏ యూస్ఫుల్ ఫర్ నో అనేసి చెప్తాడు ఎవరు, మన హిట్లర్. చెప్పిన తర్వాత ఓకే. అండ్ సెకండ్ వన్ ఈజ్, ఒకవేళ మేము ఇండిపెండెన్స్ తెచ్చుకోగలిగితే, ఇఫ్ ఇండియా గెట్స్ ద ఇండిపెండెన్స్ ఫ్రమ్ ద
మేము తెచ్చుకోగలిగితే నువ్వు హెల్ప్ చేస్తావా, మాకు ఏమైనా హెల్ప్ చేస్తావా ఆఫ్టర్ ఇండిపెండెన్స్, నాట్ టు గెట్ ఇండిపెండెన్స్ ఆఫ్టర్. బట్ ఇక్కడ కూడా మనం హిట్లర్ ఏమంటారు తెలుసా, నో, ద పవర్ లైస్ ఓన్లీ విత్ ఇన్ ద స్వాడ్. మన కత్తి ఎంత దూరం వరకు ఉంటుందో అంతవరకే పవర్ ఉంటుంది అన్నట్టు ఆయన ఫిలాసఫీలో, ఆయన స్టైల్లో చెప్పి కుదరదు. బట్ వీ కెన్ హెల్ప్ ఎకనామికల్గా మేము హెల్ప్ చేస్తామని అయితే చెప్పాడు అనమాట హిట్లర్. అది మీటింగ్ ఎలా ముగుస్తుంది అంటే, సరే జపాన్కి వెళ్ళైతే అని చెప్తాడు ఎవరు, మన హిట్లర్. జపాన్కి అయితే వెళ్ళు, ఎందుకంటే అది యాక్టివ్గా ఫైట్ చేస్తుంది, ఇట్ విల్ బి వెరీ క్లోజ్ టు ఇండియా, సో ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ అనేసి ఒక చిన్న డైరెక్షన్ ఇచ్చి అయితే, ఒక క్లారిటీ ఇచ్చి అయితే పంపిస్తాడు. అండ్ ఫైనల్ మీటింగ్ ఎలా ఎండ్ అవుతుందంటే కొన్ని సిగార్స్ ఇస్తాడు అనమాట సుభాష్కి. అండ్ సో అలా ముగిసిపోదు మీటింగ్. సో ఇట్ వాజ్ ఎ ఫెయిల్యూర్ మీటింగ్, దానివల్ల వచ్చిందేం లేదు, ఆయనే పెద్ద హెల్ప్ చేసిందేం లేదు, మనమేం పెద్ద లబ్ధి పొందిందేం లేదు. సో దాన్ని ఏదో దట్స్ ఇట్, అది అలా జరిగిందనమాట, అది మీటింగ్. సో దట్స్ ఇట్. మీకు ఇంకా ఇలాంటివి చాలా చెప్తాను. సో సబ్స్క్రైబ్, లైక్, బై.